అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ గారెల రెసిపీ అండి. చాలా టేస్టీ అండ్ స్మూత్గా చేసుకునే రెసిపీ. మిక్సీ జార్లోనూ వేశాను, గ్రైండర్లో కాకుండా రుబ్బురోల్లో రుబ్బితే మెత్తగా వస్తాయి అంటారు కదా, మిక్సీలో గట్టిగా అంటారు గుళ్ళతో పప్పు. కానీ అలా కాకుండా ఇలా స్మూత్గా దూదిలాగా గారెలను వేసుకోవచ్చు. నేను చెప్పే టిప్స్ని ఫాలో అయితే మీకు స్మూత్ గారెలు అయితే రెడీ అయిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా కప్పున్నర మినపగుళ్ళు తీసుకున్నాను. మీరు తీసుకున్న మినపప్పు గుళ్ళను బట్టి మీరు క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుందండి. నేను 1.5 కప్పు తీసుకొని 4 అవర్స్ నానపెట్టానండి. 4 అవర్స్ నానితే సరిపోతుంది. మినపగుళ్ళు ఊరికే నానిపోతాయి. ఇప్పుడు నానిన మినపగుళ్ళని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 2 ఇంచుల వరకు అల్లం తీసుకోవాలి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను పాప తింటుంది అని నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. ఇప్పుడు అల్లం 2 ఇంచులు కట్ చేసుకున్నాక నానపెట్టి కడిగి పెట్టుకున్న మినపగుళ్ళు, సాల్టు, ఒక 2-3 స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉత్త పప్పు ఆడుకోకుండా గట్టిగా రాయిలా అయిపోతాయి మిక్సీలో. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా ఫ్లఫీగా వస్తుంది. చూడండి ఇలా స్మూత్గా వచ్చిందో. అంతే బరకతనము, అంతే స్మూత్నెస్. ఆయిల్ పీల్చకుండా చక్కగా వేసుకోవచ్చు. ఇందులో మీడియం సైజు ఉల్లిపాయ పెద్ద సైజు కట్ చేసుకున్నాను, చిన్నవైతే 2 తీసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి, కరివేపాకు కూడా యాడ్ చేయొచ్చు, కానీ టేస్ట్ డామినేట్ చేస్తుందని నేను కరివేపాకు యాడ్ చేయలేదు. ఎప్పుడు గారెల పిండికి ఉల్లిపాయ కొంచెం తక్కువగా ఉండాలండి, అప్పుడు చాలా స్మూత్నెస్ వస్తుంది. కలిపే విధానం నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం చేతితోనే ఇలాగా తీసి పైకేస్తూ కలుపుకుంటే పిండి జారుగా చాలా స్మూత్గా ఫ్లఫీగా అయిపోతుంది పిండి. మనం తినే సోడా అనేది వేయాల్సిన పని లేదు, గ్రైండర్ల కోసం కుస్తీ పట్టే పని లేదు. మిక్సీ జార్లోనే చిటికలో చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చు. పిండి అలా కలుపుకున్నాక కొంచెం వాటర్ తడి చేసుకుంటూ ఇలా చేతితోనన్నా చేసుకొని వేసేసుకోవచ్చు, లేదా ఇలా బటర్ పేపర్ మీద కొంచెం వాటర్ అప్లై చేసుకొని గారెల్ని ఒత్తుకుంటే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా చేసుకొని కాగుతున్న నూనెలో వేసేసుకుంటే గారెలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారు, ఇలా బటర్ పేపర్ మీద కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ కానీ అప్లై చేసుకొని మళ్ళీ గారెలను ఒత్తుకోవచ్చండి. ఇలా హోల్ పెట్టుకొని వెంటనే ఆయిల్ వేగుతున్నప్పుడు వేసుకుంటే గారెలు అయితే రెడీ అయిపోతాయి. చక్కగా చిటికలో చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇవి ఈ స్టైల్లో నేను చూపించిన మెథడ్లో మీరు వేసుకొని గారెలు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. చూసారుగా స్మూత్ ఫ్లఫీ గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకెందుకు, ఇలా వేడివేడిగా చేసి వడ్డించేయండి. గారెలు తినని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే తింటారు. మా వారు కూడా గారెలు తింటాక ఎక్కువ ఇష్టపడేవారు కాదు, కానీ నేను ఈ విధంగా చేసిన తర్వాత చాలా ఇష్టంగా తినడం మొదలుపెట్టారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా గారెల రెసిపీని నేను చెప్పిన మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. నాకు కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారా గారెని నేను చేసి చూపిస్తున్నాను కదండి, చాలా ఫ్లఫీగా దూది ముల్లే ముక్కలు అవుతుంది కదా. ఇలాగా టేస్టీగా గారెలు స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు కానీ గెస్ట్లకు కానీ చేసి పెట్టండి, అంత ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్